తెలంగాణలో మంత్రుల ఆధిపత్య పోరు తీవ్ర చర్చకు దారితీస్తోంది. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్యతా సదస్సులో మంత్రి వివేక్ తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. వివేక్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని పేర్కొన్నారు. మరోవైపు తనపై కుట్రలు, వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని మంత్రి వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన కొద్దిగా అవమానం. మేము ఆయనకు వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గం కింద వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం, వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాన్ని మా పాత్ర ఉన్నది. తోటి అంటే మన ఏమయ్యా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అనాలన్నా. నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఏమిట్లేదన్న. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న, మా వర్గీకరణ కేటగరైజేషన్ నుంచి మనం వ్యతిరేకిస్తాడు. వీడు ఒక మాదిగో ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు. లెక్కంతా నేను లేచిపోతా అనుకున్నాను. నేను కూడా చెప్తున్నాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను. నేను నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, మరి నేను బాధిక కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఇది తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నాడు, టీవీలలో చూస్తున్నాను, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను. అసలు వాడు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సెక్రటరీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ ఇచ్చింది. ఆయనే లేచిపోతా అన్నాడు, వస్తాడా రాడా అడుగుమని చెప్పిండు. ఎవరు వస్తా అంటే లేచిపోతా అన్నాడు. సహచర క్యాబినెట్ మంత్రి లక్ష్మణ్ కుమార్ వస్తా అంటారుగా లేచిపోతా అన్నది. అంటే ఎవరినో అవమానపరిచినట్టు, ఎవరినో అవమానపరిచినట్టు చెప్పానండి. ఇలా మాల వర్గానికి చెందినటువంటి కుల బాంధవులకు ఆ వర్గాన్ని వాళ్ళ కొడుకు కోసం పార్లమెంట్లో మేమందరం కలిసికట్టుగా కష్టపడి ఆయన ఎంబడి ఉన్నామా లేమా? ఇలా మనకు పార్టీ అంశం లోపల మనకున్న పెద్దల దగ్గర మనం కూర్చొని మాట్లాడదాం. మన మధ్యలో మనం ఎవరెవరిని తక్కువ చేసి మాట్లాడతారు, ఎవరెవరిని అవహేళనగా మాట్లాడతారు, ఎవరెవరిని ఏ విధంగా మాట్లాడతారు, పార్టీ డాయస్ మీద కూర్చొని ఇచ్చిన పార్టీలో మాట్లాడదాం తప్ప ఈ విధంగా బయట మాట్లాడడం సరైన పద్ధతి కాదు.